హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, 2025 వస్తుందని అందరికీ తెలుసు. సో చాలామంది తిరుపతి దర్శనానికి ప్లాన్ చేసుకుంటారు. సో తిరుపతి దర్శనం ప్లానింగ్లో ఒక చిన్న మార్పులు ఉన్నాయి. చిన్న మార్పులు కాదు, భారీ మార్పులు ఉన్నాయి. ఇంతకుముందు సంవత్సరంలో జరిగిన సంఘటన గుర్తుపెట్టుకొని ఈసారి అలాంటి సంఘటనలు జరగకుండా, క్రౌడ్ ఎక్కడ ఒకే చోటన ఉండకుండా ఈసారి ఏం చేశారంటో ఈ వీడియోలో చూద్దాం. ఏంటంటే ఈసారి డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తారీఖు వరకు, అంటే 10 రోజులు దర్శనం యథావిధిగా ప్రతి సంవత్సరం పెట్టేదట్టే ఈ సంవత్సరం కూడా 10 రోజులు దర్శనం పెడుతున్నారు. కానీ మొదటి 3 రోజులు ఏదైతే డిసెంబర్ 30, 31, జనవరి 1, 2026 ఈ 3 రోజులకి ఎక్కడ ఆఫ్లైన్ టికెట్స్ కానీ, అమౌంట్ పెట్టి టికెట్స్ కొనడం కానీ, ఎటువంటి స్పెషల్ ఎంట్రీ దర్శనర్స్ కానీ, ఎటువంటి చీఫ్ గెస్ట్ ఎక్కడో రూల్స్ ఉన్న వాళ్ళ తప్ప ఇంకా ఎటువంటి వాళ్ళకి దర్శనం లేదు. ఈ టికెట్స్ అన్నీ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో జనవరి 1 వరకు ఎలక్ట్రానిక్ డిప్, అంటే డిసెంబర్ 30, 31, జనవరి 1 ఈ 3 రోజులు ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో తీస్తారు. ఈ డిప్ ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు ఎలక్ట్రానిక్ డిప్ మనం వేసుకోవచ్చు. ఆ రిజల్ట్ డిసెంబర్ 2వ తారీఖున వస్తుంది. ఆ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాలి. ఆ డిప్ డీటెయిల్స్ అనేది మొబైల్ యాప్లో, వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇది కాకుండా ఎవరైతే తిరుపతి వాస్తవ్యులు ఉంటారో లోకల్స్కి, వాళ్ళకి లాస్ట్ 3 రోజులు అంటే జనవరి 6, 7, 8 అక్కడ ఆఫ్లైన్ టికెట్స్ ఇవ్వబడతాయి. మిగతా వాళ్ళు ఎవరైతే జనవరి 2 నుంచి జనవరి 8 వరకు 300 రూపీస్ టికెట్ రిలీజ్ చేస్తారు. సో ప్లస్ శ్రీవాణి టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారు. 300 రూపీస్ ఆల్మోస్ట్ 15,000 టికెట్స్ రిలీజ్ చేస్తారని మనకి ప్రెస్ మీట్లో అప్డేట్ చేశారు. అది కాకుండా నార్మల్గా శ్రీవాణి దర్శనర్స్ కూడా ఇస్తారని అప్డేట్ చేశారు. సో బిఆర్ నాయుడు గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పింది విశేషం ఏంటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫస్ట్ 3 రోజులు ఆఫ్లైన్ టికెట్స్ ఇవ్వబడవు, ఓన్లీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో చేసుకోవాలి. లాస్ట్ 3 రోజులు లోకల్స్కి ఇస్తారు. మిగతా జనవరి 2 నుంచి జనవరి 8 వరకు 300 రూపీస్ శ్రీవాణి టికెట్స్ రిలీజ్ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకొని ఆ రకంగా మీరు దర్శనం అనేది ప్లాన్ చేసుకోండి. సో చెప్పినా కదా, స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ 15,000 టికెట్స్ రిలీజ్ చేస్తారు. శ్రీవాణి టికెట్లు 1000 రిలీజ్ చేస్తారు. సో ఇప్పటివరకు నా వీడియో చూసినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ 182 అవర్స్ చేస్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఆల్మోస్ట్ 162 అవర్స్ సామాన్య భక్తులకి ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ఇది గుర్తుపెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు పడకుండా మీ కుటుంబ సభ్యులతో పాటు ఎలక్ట్రానిక్ డిప్ వేసుకోండి. దర్శనం లభిస్తే ఖచ్చితంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోండి. ఓం నమో వెంకటేశ్వర.